ఈరోజు ముఖ్యమైన స్పెషల్ మునగాకు అంటారు యాక్చువల్గా మునగాకు. ఎనీవే ఇవాళ మంచి రెసిపీ, నాకు తెలిసి సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను చాలాసార్లు వండుకుంటుంటాం మా ఇంట్లో. అమ్మ ఆవాలేగిన తర్వాత పచ్చెనగపప్పు ఎప్పుడు వేసేదే మనం. ఓకే, ఒక్కసారి ఉప్పు కారాలు వేసాక కూడా ఒక్కసారి తిప్పేసుకున్నామంటే సరిపోతుంది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలుగాని. ఈరోజు ముఖ్యమైన స్పెషల్, హెల్త్కి హెల్త్, అన్నిటికి కూడా చాలా రేర్గా వండుతారమ్మా. ఇది మునగాకు అంటారు యాక్చువల్గా. మునగాకు చూసారు కదా, మునగాకు ఎలా ఉంటుందో. ఇది చెట్టు నుంచి కోసుకొచ్చి అలా ఫ్రెష్గా పెట్టుకున్నాం. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మునగాకు, పెసరపప్పు కలిపి కాంబినేషన్లో వండబోతున్నా. పెసరపప్పు తీసుకున్నాను బౌల్లోకి. వీటికి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఫస్ట్ వచ్చి మిర్చి కావాల్సిందే, ఏ కూరకైనా. ఆనియన్, పెసరపప్పు, మునగాకు, తాలింపు దినుసుల డబ్బా, తాలింపుకు సంబంధించిన అన్నీ ఉంటాయి వీటిలో, తెలుసు అందరికీ. వెల్లుల్లిపాయ వలుసుకుందాం, కరివేపాకు. యాక్చువల్గా మునగాకు చాలామంది రేర్గా వండుతుంటారు, కానీ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు. అసలు యాక్చువల్గా ఎవరిదన్నా చెట్టు ఉన్నా కూడా కోసుకుంటామంటే ఏమనరు, అడగొచ్చు మనం. పక్కన ఇంట్లో ఉన్నా, మన ఇంట్లో ఉంటే ఇంకా హ్యాపీ. మునగాకు వల్ల ఉపయోగాలు ఏంటంటేనమ్మా, షుగర్ కంట్రోల్ చేస్తుంది, కీళ్ళ నొప్పులు అంటారు అవి రాకోకుండా చేస్తుంది అంటారు. చాలు మనకి ఈ మధ్యలో చాలామంది మోకాళ్ళ నొప్పి అని, నడువు నొప్పి అని చాలామంది బాధపడుతున్నారు. మునగాకు వచ్చి రెగ్యులర్గా తిన్నా కూడా ఏం కాదమ్మా, వీక్లీ ట్వైస్ తింటే ఇంకా ఇంకా మంచిది, చాలా మంచిది. ఎనీవే ఇవాళ మంచి రెసిపీ, నాకు తెలిసి సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను చాలాసార్లు వండుకుంటుంటాం మా ఇంట్లో. ఎనీవే మీకు ఈరోజు చూపిస్తా ఎలా వండుతారు ఏంటి అనేది. ఓకేనండి. ఎనీవే ఫస్ట్ అయితే మాత్రం పెసరపప్పు కడిగేసుకొని ఉడకబెట్టుకుందాం. కడిగేసుకుందాం. ఎలా వస్తుందో నీట్గా కడుక్కోండి అమ్మ. ఒక 2 టైమ్స్ కడిగితే సరిపోతుంది, చూసుకోండి జాగ్రత్తగా. జస్ట్ ఆ పౌడర్ లాగా ఉంటుంది, ఆ వైట్గా వస్తుంది కదమ్మా, అది మొత్తం వెళ్ళిపోతే చాలు ఇక మనకి. ఎస్, చాలమ్మా, ఈ మాత్రం కడుక్కున్నాం అంటే సరిపోతుంది మనకి. ఎస్, మంచినీళ్ళు కొంచెం పట్టుకుందాం. ఓకే, దీన్ని మనం ఉడకబెట్టేసుకుందాం. చక్కగా అవతల స్టవ్ వెలిగిస్తున్నాను. విజిల్స్, కుక్కరు అదేం పెట్టకండి అమ్మ, ఎందుకంటే అది త్వరగా ఉడికిపోద్ది పెసరపప్పు. ఒక 10 మినిట్స్ అలా పెట్టుకున్నామంటే కొంచెం, ఎందుకంటే బద్దలుగానే ఉండాలి. పెసరపప్పు కాంబినేషన్లో మునగాకంటే చాలా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, వేరే టేస్ట్. ఎనీవే అది కడిగి పెట్టేసుకుందాం. ఇక మిర్చి కడుక్కుందాం. కరివేపాకు రెబ్బలు కూడా కడిగేద్దాం. ప్రతిదీ కడుక్కోవటం అలవాటు కదా ఇంట్లో. ఎప్పుడు కూడా నీట్గా, ఎంత నీట్గా ఉంటే అంత ఆరోగ్యం మనకి, ఎప్పుడు చెప్పేదే మీకు. ఓకే, అలాగే మునగాకు కూడా నీళ్ళలో నానబెట్టుకుందాం అమ్మ కాసేపు. దాని మీద లైట్ డస్ట్ లాంటి ఉంటుంది, డెఫినెట్గా అన్నీ కడుక్కోవాల్సిందే. కాసేపు అలా నానిచ్చి ఉడగొట్టేసుకుందాం.
దీంట్లో పడకూడదు అని చెప్తాను. ఆనియన్ కూడా కడిగేసుకుందాం. ఓకేనండి, మునగాకు నానబెట్టుకున్న వాటర్లో చక్కగా దాన్ని కూడా జల్లెడి గిన్నెలు ఉంటాయి కాబట్టి ఇంట్లో దాంట్లో వేసేసుకోండమ్మా. ఏదైనా వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఓకేనండి, ఆనియన్ కట్ చేసుకోవటం, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సరిపోతుంది. అలాగే ఒక 4-5 మిర్చినమ్మ, ఎప్పుడు తీసుకున్నట్టే. ఓకేనండి, మిర్చి కట్ చేయడం కూడా అయిపోయింది. ఓకేనండి, ఇక ఇందాక తీసిన వెల్లుల్లిపాయ ఉంది కదా, గార్లిక్ అంటాం మనం ఇంగ్లీష్లో, చాలామంది ఇది అంటుంటారు. వెల్లుల్లిపాయ అది కూడా వలిసేసుకుందామా, తాలింపు పెట్టాలి కదా. ఓకేనండి, మనం ఇందాక పెసరపప్పు పెట్టాం కదా స్టవ్ మీద, చాలు. చూసారు కదా, బద్దలుగానే ఉండాలమ్మా, ఉడికిపోయినట్టే. ఇది ఈ మాత్రం ఉండాలి, మరీ మెత్తబడిపోకూడదు, చూసుకోండి అది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక వడగొట్టేద్దాం దీన్ని. వాటర్ వడగొట్టేసుకుని ఒక చిన్న జల్లెడ లాంటిది ఉంటుంది కదా, ఓకేనండి. ఇక కర్రీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టేశాను. స్టవ్ వెలిగించేసుకున్నాం. కొంచెం వాటర్ ఉంది కాబట్టి కొంచెం డ్రై కానిద్దామండి. కానీ ఆరోగ్యానికి ఇందాక చెప్పినట్టుగా కళ్ళకు కూడా మంచిది అంటారు మునగాకు. కళ్ళకి, ఎముకలకి కాల్షియం ఎక్కువ ఉంటుందమ్మా. మునగాకులో అయితే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి మంచిది అంటారు. కాకరకాయ గురించి చెప్పాను కదా, కాకరకాయ కూడా షుగర్ పేషెంట్స్ బాగా తింటారు. మునగాకు ఇంకా ఇంపార్టెంట్ అనమాట. మునగ చెట్టు నుంచి కొంచెం లేతగా ఉన్న ఆకును కోసుకుంటే సరిపోతుంది. ఏ ఆకైనా ఓకే, కొంచెం లేతగా ఉంటే మాత్రం ఆ వైట్ టిష్గా ఉండాలి, మరీ గ్రీన్గా ఉండకూడదు. అది చాలా చాలా బాగుంటుంది. ఏం లేదు, మగ్గుద్ది త్వరగా. ఓకే, డ్రై అయిపోయింది. ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ కొంచెం కాగనిద్దామమ్మా. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇక ఫస్ట్ తాలింపు, ముఖ్యంగా తాలింపు వేసుకోవాలి మనం. ఓకే, ఆయిల్ కాగినట్టే ఇక తాలింపుకి వెళ్ళిపోదామమ్మా. ఎప్పుడు చెప్పినట్టుగానే ఆవాలు వేసుకోండి. ఫస్ట్ ఆవాలు బాగా వేగాలి. ఆవాలు వేగిన తర్వాత పచ్చెనగపప్పు ఎప్పుడు వేసేదే మనం, మినపగుళ్ళు, వెంటనే వెల్లుల్లిపాయ కొంచెం నలగ కొట్టుకొని పెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. వెల్లుల్లిపాయతో పాటు 4 మిరపకాయలు, ఎండుమిర్చి. ఓకేనమ్మా, వేగుతున్నాయి కదా, ఇక ఓకే. జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇక వెంటనే కరివేపాకు. ఆ టైమింగు 1 by 1 ఎప్పుడెప్పుడు ఏమేమి వేస్తున్నామో చూసుకోండి. ఓకేనమ్మా, వెంటనే ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం.
ఓకేనమ్మా, కాసేపు మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. సిమ్లో పెట్టుకున్నాం. ఓకేనండి. చూసారు కదా ఎలా మగ్గుతుందో. ఆనియన్ మిర్చి వేసాక చక్కగా దాన్ని అలా మగ్గనించి కొంచెం ఎలాగో మగ్గింది కాబట్టి పసుపు కూడా కలిపేసుకుందాం అమ్మ. ఎప్పుడూ చేసే విధానమే, ఆ టైమింగ్ ఒక్కసారి చూసుకోండి అమ్మ, సరిపోతుంది. అలాగే కొంచెం మెంతి పౌడర్ కలుపుకోండి ఫస్టే. చూసారు కదా. ఒక 2 మినిట్స్ ఆగాక జీలకర్ర పొడి, ధనియాల పొడి కలుపుకుందాం. మగ్గుతుంది. ఉల్లిపాయ కూడా చక్కగా మూత పెట్టేసుకుందామా. ఓకేనండి, ఒకసారి చూద్దాం. ఆనియన్ మిర్చి తాలింపు వేసేసాం కదా, చూసారు కదా వేగిపోయినట్టే. నీట్గా వేగింది. ఈ మాత్రం బ్రౌన్ కలర్కి వస్తే చాలమ్మా. ఇప్పుడు చెప్పిందే, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే అయిపోయినట్టే. ఇక మనం ఆకు వేసేసుకుందాం అమ్మ, మునగాకు. ఇది కాసేపట్లో మగ్గిపోద్దమ్మా. ఏ ఆకుకూరైనా సరే మగ్గాల్సిందే. ఊరికినే మనం ఏ ఆకుకూర తీసుకున్నా కూడా వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, కానీ తర్వాత మగ్గిపోద్దమ్మా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనండి, అలాగే సిమ్లో పెట్టాం, మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, మగ్గిపోతుంది. మూత పెట్టాం కదా ఆకుకూర వేసాక. చూసారా ఇందాక ఎంత ఆకేస్తాం, ఎంత అయిపోయిందో. ఇది ఇంకా మగ్గిపోద్ది, కొంచెం అయిపోతుందమ్మా. ఎప్పుడు కూడా సిమ్లోనే మగ్గనివ్వండి నీట్గా. చూసారు కదా ఎంత అయిపోయిందో. ఇది కాసేపు మగ్గనిద్దాం, తర్వాత ఉప్పు కారం కలుపుకుందాం. ఓకేనమ్మా, మగ్గిపోతుంది కాబట్టి. ఇందాకడ మనం పసుపు వేసాము, మెంతిపొడి వేసాము. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం కలుపుకోండి అమ్మ. అలాగే జీలకర్ర పొడి కలుపుకోండి కొంచెం. అంతే. ఓకేనమ్మా, చూద్దాం ఒకసారి. మగ్గిపోయినట్టే మ్యాక్సిమం. ఇక ఉప్పు కారం కలుపుకుందామమ్మా. సాల్ట్ తీసుకోండి. చక్కగా సాల్ట్ ఎంత పడుతుందో చూసుకోండి. చాలా జాగ్రత్త అమ్మా సాల్ట్ విషయంలో, చాలాసార్లు చెప్పారు మీకు. చాలు. అలాగే కారం కలుపుకుందాం. చాలమ్మా. ఓకే, ఒక్కసారి ఉప్పు కారాలు వేసాక కూడా ఒక్కసారి తిప్పేసుకున్నామంటే సరిపోతుంది. నీట్గా చూస్తారు కదా. చక్కగా ఉప్పు కారం ఎప్పుడు కూడా కొంచెం కారం కూడా తగ్గించి కలుపుకోండి. ఆకుకూరలకి, వెజిటబుల్ కర్రీస్కి కానీ ఏదైనా సరే కారం కొంచెం తక్కువ ఉండాలి. ఓన్లీ నాన్ వెజ్కి మాత్రం ఎక్కువ. ఓకేనమ్మా, ఉప్పు కారం కలిపాక ఒక 2 మినిట్స్ ఎప్పుడు చెప్పినట్టుగా అలా ఉంచుదాం. తర్వాత ఎలాగూ ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది, అది మిక్స్ చేసేద్దాం. అంతే, పెసరపప్పు మునగాకు కూర రెడీ.
అసలు అద్భుతం, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్టు. ఏదైనా సరే మనం తినే వస్తువులు ఏదైనా సరే కొంచెం మనం మైండ్ దగ్గర పెట్టుకుని కానీ వంట చేసుకున్నామంటే మాత్రం అద్భుతంగా ఉంటుందమ్మా. మాడదు, చిమడదు, రకరకాలుగా అన్నీ కరెక్ట్గా కూర్చొని చేసుకుని తిన్నామంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ ఒకటే టేస్ట్గా ఉంటుంది అనుకుంటారు కానీ నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్లో కూడా సూపర్ టేస్ట్ వస్తుందమ్మా. అది మనం చేసుకునే విధానం కొంచెం నేర్చుకోగలిగితే మాత్రం మొత్తం సూపర్. ఓకే, ఎనీవే అయిపోయినట్టుంది 2 minutes. చూడండి. ఎస్, ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుందాం అమ్మా. చూసారు కదా, ఇక అద్భుతం ఇది. అన్నంలో కలుపుకు తింటే ఉంటుంది. అలాగే ఈ పెసరపప్పు వేసాక కూడా ఒక 5 minutes అలా సిమ్లో ఉంచగలిగితే మాత్రం ఈ పెసరపప్పు కూడా చక్కగా ఏగుద్ది. ఈ తాలింపు అన్నీ వేసిన ఆకుకూర ఉంది కదమ్మా, అసలు చాలా అద్భుతమే చెప్పక్కల. చూసారు కదా ఎలా ఉందో. ఓకేనమ్మా, మీకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇంతకుముందు. రసం చూపించండి అన్నయ్య, సేమియా పాయసం చూపించండి, సేమియా సగ్గుబి అని చాలామంది అడిగారు. యాక్చువల్గానమ్మా బిఫోర్ వ్లాగ్స్లో చేసేసాను నేను. చూసుంటే ఓకే, చూడకపోతే తెలియని వాళ్ళకి మాత్రం చెబుతున్నాను. జస్ట్ మొబైల్ తీసుకోండి అమ్మా, మొబైల్ తీసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్కి వెళ్ళండి అమ్మా. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఇలాగ విజయ్ వ్లాగ్స్ అని వచ్చేస్తుంది, విజయ్ కొలగాని వ్లాగ్స్ అని వచ్చేసిన తర్వాత ఇక్కడ విజయ్ కొలగాని ఉన్న చూసారు పైన, అక్కడ క్లిక్ చేసుకోండి అమ్మా. ఇలాగ వచ్చేస్తుంది. దీంట్లో వచ్చేసి చూడండి, ఇక్కడ వీడియోస్ అని ఉన్నాయి చూసారు కదా. సారీ, మళ్ళీ చూసుకోండి. విజయ్ కొలగాని నొక్కున్నాం, వచ్చింది ఇది కొద్ది. దీంట్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి చూసారు కదా, అది క్లిక్ చేయండి అమ్మా. క్లిక్ చేస్తే ఇప్పటిదాకా నేను చేసింది 141 వ్లాగ్స్ అమ్మా. దీంట్లో మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయి లైన్గా. అర్థమైంది కదా మీకు. ఫస్ట్ చేయాల్సింది విజయ్ కొలగానికి వెళ్ళిపోండి. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళారు, విజయ్ కొలగాని క్లిక్ చేసుకోండి. తర్వాత పైన ఇలా సింబల్ వచ్చి విజయ్ కొలగాని వ్లాగ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోండి. ఇక్కడ లైన్గా వీడియోస్ అని ఉంటాయమ్మా, వీడియోస్ క్లిక్ చేయండి. బఫరింగ్ అవుతుంది, ఎస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక లైన్గా ఇప్పటిదాకా నేను చేసిన వ్లాగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయమ్మా. రసం కాదు, చాలా చాలా ఆకుకూరలు చేశాను, నాన్ వెజిటేరియన్ చేశాను, చాలా మ్యాక్సిమం 140 వ్లాగ్స్ అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది. 141 వీడియోస్ అంటేనే మ్యాక్సిమం అన్నీ చేసినట్టే దీంట్లో వచ్చేస్తుందిరా. సింపుల్ థింగ్. మీకు ఏదన్నా చేసుకోవాలి ఇంట్లో అనుకుంటే మాత్రం నేను చెప్పిన విధంగా ఓపెన్ చేసుకోండి, చూడండి. నిజంగా సిస్టర్స్, బ్రదర్స్, నేను చెప్తున్నాను, మీరు చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి నా వ్లాగ్స్ని క్లియర్గా చెప్పాను. తెలియని వాళ్ళకి మాత్రం, తెలిసిన వాళ్ళకి కాదమ్మా. పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది, తెలియదు వాళ్ళకి ఏంటనేది. పెద్దవాళ్ళకి వంటలు వచ్చు కానీ విజయ్ బాగా చేస్తున్నాడే, ఒకసారి చూద్దాం విజయ్ బాబుది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎనీవే, తెలియని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఇలా ఓపెన్ చేసుకోండి. విజయ్ కొలగాని వ్లాగ్స్కి వెళ్ళిపోతే వీడియోస్ అని వచ్చేస్తాయి. ఆ వీడియోస్ క్లిక్ చేసుకున్నామంటే మొత్తం ఇప్పటిదాకా ఎన్ని వీడియోస్ అయితే మీకు లైవ్ టెలికాస్ట్ అయినాయో ప్రతిదీ వచ్చేస్తుంది మనకి. దాంట్లో చూసి మీరు చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఎనీవే, ఇక కర్రీ అయిపోయినట్టే. సిమ్లో పెట్టాం కదమ్మా. చక్కగా నీట్గా పెసరపప్పు, మునగాకు కూర అసలు చూస్తుంటేనే అసలు ఎలా ఉందంటే అద్భుతం అన్నమాట. ఇక చూసారు కదమ్మా, చూడండి ఎలా ఉందో. ఇక స్టవ్ ఆపేసుకుందాం. ఎస్, స్టవ్ ఆపేసాను. ఓకే, కూర అయితే రెడీ అయిపోయిందమ్మా. జస్ట్ కొంచెం టేస్ట్ చూద్దాం. ఎందుకంటేరా యాక్చువల్గా భోజనం చేసి చూపిస్తాను ప్రతి వ్లాగ్లో, ఇంకొంచెం టైం పడుతుందమ్మా. కొంచెం ఎర్లీగా చేసేసాను, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. జస్ట్ మీకోసం టేస్ట్ ఎలా ఉంది మనం చేసిన వ్లాగ్ అనేది చూడండి. ఒకసారి చూద్దాం, ఉప్పు కారం టేస్ట్లో చూసుకుందాం. యా, చూసారు కదా, ఉప్పు కారం టేస్ట్ చూసుకుంటే
రోజు వంట చేస్తాను కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంటాయి. ఉప్పు, కారం, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా చాలా బాగుందమ్మా. ఇలాగ చేసుకోండి అందరూ. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్టు. చాలా చాలా బాగుందిరా. ఎనీవే, నా వ్లాగ్స్ అన్ని చూస్తున్నందుకు నాకు మంచి మంచి మెసేజ్లు పెడుతున్నారమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం చెప్పాలంటే మీరు పెట్టే మెసేజ్లకే నాకు నిజంగా చెప్పాలంటే ఎంత ఆనందం అంటే, చక్కగా పాజిటివ్గా పెడతారు. ఎవరైనా పెట్టినా చూసినా ఒక 30,000, 40,000, 50,000లో ఎవరో ఒకళ్ళు అది పట్టించుకోకుండానే ఓపెన్ మీడియా అని చెప్పారు కాబట్టి అసలు నేను పట్టించుకోనురా. వాళ్ళు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఏదో ప్రెస్టేషన్లో పెడతారు తప్పితే నన్ను కావాలని అయితే మాత్రం ఇంతవరకు ఎవరు అనర్రా. ఎనివే, నేను అలాగా బిహేవ్ చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్.